హాయ్ అండి. ఇన్ని రకాల ఆకుకూరలతో నేనైతే పప్పు చేస్తున్నాను. ఇంకా నో కర్రీ, ఓన్లీ పప్పు మాత్రమే కలుపుకొని తినేయొచ్చు. నేనైతే పచ్చిశనగపప్పు, అలాగే కందిపప్పు, పెసరపప్పు ఈ 3 పప్పులు తీసుకున్నాను. తోటకూర, పాలకూర, చుక్కకూర, బచ్చల కూర ఇలా 4 రకాల కూరలైతే తీసుకున్నాను. చిన్నగా తరిగి ఇందులోనే వేసుకోవాలి. ఇందులోనే చిన్నగా తరిగిన ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి కూడా వేసుకొని కాస్త పసుపు కూడా వేసుకోవాలి. నేనైతే కారం వేయట్లేదు. ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వాడుతున్నాను. ఒక 3 విజిల్స్ పెట్టేసరికి మెత్తగా కుక్ అయిపోయిందండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే నెయ్యితో తాలింపు పెడుతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ కూడా అవసరం లేదు. కాస్త వెల్లుల్లి, ఇంగువతో తాలింపు వేసుకోండి. పప్పు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.